ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతనికి 2 బలమైన ఎద్దులు ఉండేవి. ఆ ఎద్దులు రైతు పొలం దున్నడంలో మరియు బరువులు మోయడంలో సహాయం చేసేవి. రైతు తన ఎద్దులను చాలా ప్రేమగా చూసుకునేవాడు. వాటికి ప్రతిరోజు మంచి ఆహారం, మంచి నీరు ఇచ్చేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటున్నాయి. ఒకరోజు రైతు తన ఎద్దులతో పొలం దున్నుతుండగా ఒక ఎద్దు కాలు జారి పడింది. దాని కాలుకు దెబ్బ తగిలింది. రైతు చాలా బాధపడ్డాడు. రైతుకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు. రెండో ఎద్దు కూడా తన స్నేహితునికి ఏం జరిగి ఉంటుందో అని చాలా బాధపడి ఉంటుంది. అది కూడా సరిగ్గా పనిచేయలేదు, సరిగ్గా తినలేదు, సరిగ్గా కూడా నీరు తాగలేదు. కొన్ని రోజుల తర్వాత గాయపడిన ఎద్దు కోలుకుంది. అప్పుడు 2 ఎద్దులు కలిసి మళ్ళీ పొలం పనులు చేయడం మొదలుపెట్టాయి. రైతు వాటిని చూసి చాలా సంతోషించాడు. అప్పటి నుండి రైతు తన ఎద్దులను మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. వాటి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి మురిసిపోయేవాడు. ఈ కథ మనకు జంతువుల మధ్య కూడా స్నేహం ఉంటుందని తెలుస్తుంది. ఈ కథ ద్వారా నీతి ఏమిటంటే జంతువుల పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. జంతువులను ఎప్పుడూ గౌరవిస్తూ మంచిగా ప్రేమగా చూసుకోవాలి. అవి మనకు ఒక కొడుకులాగా కనపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.